హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బెల్లం గవ్వలను తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మైదా పిండితో చేసుకునే గవ్వలు ఎంత క్రిస్పీగా గుల్లగా ఉంటాయో గోధుమ పిండితో చేసుకునే గవ్వలు కూడా అదే టేస్ట్తో ఉంటాయి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని యూజ్ చేసి మనం గవ్వలను తయారు చేసుకుందాము. ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందైతే పిండిని కలుపుకుందాము. దానికోసం ఒక పళ్ళెం తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆశీర్వాద పిండి తీసుకున్నానండి. అందులో కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. స్వీట్ రెసిపీస్లో కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. గవ్వలు క్రిస్పీగా గుల్లగా ఉండడానికి అందులో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుంటున్నాను. వెన్న వేసుకోవడం వల్ల గవ్వలు అనేవి క్రిస్పీగా గుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వెన్న బదులు మీరు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. వెన్నతో వేసి చేసుకోవడం వల్ల గవ్వలు తినేటప్పుడు వెన్న ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. వెన్న ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసి చేసుకోవచ్చు. ఇలా వెన్న వేసుకున్న తర్వాత వెన్న అంతా పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేతిలోకి పిండి తీసుకొని ప్రెస్ చేస్తే ఎలా ముద్దలా అవుతుందో అలా ముద్దలా అయ్యేంత వరకు వెన్నను వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకండి. ఎక్కువ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెంటనే చేసేసుకోవచ్చండి. పిండి నానాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా మర్దన చేసి కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా స్టిక్ లాగా చేసుకొని చిన్న చిన్న ముద్దలను తీసుకోవాలి. మరి పెద్దవి తీసుకుంటే గవ్వలు ఆయిల్లో వేయించినప్పుడు మెత్తగా ఉండిపోతాయి. అందుకని చాలా చిన్న సైజు అండి, గోళీ కంటే చిన్న సైజులో తీసుకోండి. పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. తర్వాత గవ్వలను ప్రెస్ చేసుకోవాలి. గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క మీద ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వలు ఎంత పల్చగా వస్తాయో అప్పుడు ఆయిల్లో బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్ద తీసుకొని గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క మీద పెట్టి బొటని వేలుతో ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు గవ్వ అనేది చాలా పల్చగా వస్తుంది. చూసానండి ఎంత చక్కగా ఉందో గవ్వ. ఇలా గవ్వలు చేసుకోవాలి. ఇలా పల్చగా ఉండాలండి. లోపల మందంగా ఉన్నట్లయితే వేయించుకునేటప్పుడు గవ్వ మెత్తగా ఉంటుంది. ఇలా పల్చగా చేసుకున్నట్లయితే వేయించుకున్నప్పుడు గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. మన ఇంట్లో గవ్వలు చేసుకునే చెక్క లేకపోయినట్లయితే ఇలా గరిటె ఉంటుంది కదండి, ఈ గరిటె మీద కూడా మనం గవ్వలను తయారు చేసుకోవచ్చు. గరిటెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా బొటని వేలుతో స్ప్రెడ్ చేసుకుంటే మనకు గవ్వ షేప్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇలా పిండి అంతా కూడా గవ్వల కింద చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇంకొకటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద తీసుకొని గరిటె మీద ఇలా స్ప్రెడ్ చేస్తే మనకు గవ్వ అనేది షేప్ చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఈ విధంగా గవ్వలన్నీ చుట్టేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ మీద ఉండకూడదండి, లైట్ హీట్లో ఉండాలి. అలాగే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గవ్వలను ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం వేసుకున్నా సరే ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి వేగడానికి మనకి 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవడం వల్ల మొత్తం గవ్వలన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇలా పైన నురగంతా పోయి గవ్వలు అడుగుకు వెళ్తాయి కదా, ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి. అలా అయిన తర్వాత ఈ గవ్వలను ఒక జాలిగట్లోకి తీసేసుకోవాలి. గోధుమ పిండితో చేసుకునే గవ్వలు మెత్తగా వస్తాయని అనుకుంటారు. అసలు మెత్తదనమే లేదండి, గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వేగాయి. గవ్వలు చేసుకునేటప్పుడు కొంచెం పల్చగా చేసి వేసుకోండి. ఇలా గవ్వలు చేసుకున్న తర్వాత ఈ గవ్వల్లోకి పాకాన్ని తయారు చేసుకుందాము.
ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత అందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పాకం అనేది తొందరగా వచ్చేస్తుందండి. ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక యాలక్కాయని దంచి వేసుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న గవ్వలను పాకంలో వేసుకోవాలి. ఇలా గవ్వలు పాకంలో వేసుకున్న తర్వాత గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. పాకంలో వేసుకున్న తర్వాత గరిటెతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. పాకం పూర్తిగా చల్లారేంత వరకు గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటే గవ్వలకు బెల్లం పాకం అనేది చక్కగా పడుతుంది. మనకు బెల్లం పాకం చక్కగా పట్టి గవ్వలు చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, గోధుమ పిండి గవ్వలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా చేసుకున్నట్లయితే గవ్వలు గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం మైదా పిండితో చేసుకునే గవ్వలు ఎలా ఉంటాయి, సేమ్ టు సేమ్ అదే టేస్ట్లో ఉంటాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.